నమస్తే. కార్మిక కర్షక భారతి మీ వీరమనేని రవీందర్రావు. సమ్మక్క సారలమ్మ జాతరలో జరిగినటువంటి అనేక కార్యక్రమాల్లో భాగంగా సింగరేణి రెస్క్యూ టీము సింగరేణి సంస్థకు సంబంధించినటువంటి దక్షిణ భారతదేశంలోని అతిపెద్ద సంస్థ అయినటువంటి ఈ సింగరేణి సంస్థలో ఉన్నటువంటి రెస్క్యూ టీము ఈ యొక్క ఆసియా ఖండంలోని అతిపెద్ద జాతర అయినటువంటి అడవుల తల్లి సమ్మక్క సారలమ్మ సన్నిధిలో జరిగేటువంటి అనేక కార్యక్రమాల్లో పాల్పంచుకునేటువంటి ఈ నల్ల బంగారానికి సంబంధించినటువంటి ఈ సింగరేణి కార్మికులు, ఈ సింగరేణి రెస్క్యూ టీము ఇక్కడ జరుగుతున్నటువంటి ప్రమాదాల నివారణ అనేక సేవా కార్యక్రమాల్లో పాల్గొనడం కోసం వివిధ ఏరియాల నుండి వచ్చినటువంటి ఈ సింగరేణి కార్మికులు వారు చేసినటువంటి సేవలు అమోఘం అనేది కూడా అక్కడ ఉన్నటువంటి వచ్చినటువంటి భక్తులు కూడా వారికి ప్రశంసలు వెలువస్తున్నారు. సమ్మక్క తల్లిని దర్శనం చేసుకునే సందర్భంలో ఆ బంగారం విసిరేయటము, కొబ్బరికాయలు విసిరేయటము, ఈ విసిరేయటం వల్ల లేదా ఒత్తిడిలో జరిగేటువంటి అనేక ప్రమాదాలు జరుగుతుంటాయి. ఆ ప్రమాదాలను నివారించడము, ప్రమాదాలు జరిగినప్పుడు ఫస్ట్ ఎయిడ్ చేయడము, ఇలా రెస్క్యూ టీమ్గా ఈ బొగ్గులు గనిలో పనిచేసేటువంటి ఈ సింగరేణి కార్మికుల యొక్క సేవలను అందించడం కోసం వచ్చినటువంటి టీము ఏ విధంగా పనిచేస్తుంది, ఎట్లా పనిచేస్తుంది అనేది కళ్ళ కట్టొచ్చినట్టుగా మనకు కనబడుతున్నది. అది కార్మిక కర్షక భారతి మీకు చూపిస్తున్నది. ఈ విధంగా ఒత్తిడిలో ప్రమాదాలకు గురైనటువంటి శ్వాస ఆడక పెద్ద వయసు ఉన్నటువంటి వాళ్ళు అనేక మంది వారు స్ప్రో కోల్పోవడంతో వారిని ఏ విధంగా రక్షించి తీసుకొచ్చి అక్కడ ఉన్నటువంటి రెస్క్యూ టీము సర్వీస్ చేస్తున్నారో, సేవ చేస్తున్నారో, ఫస్ట్ ఎయిడ్ చేస్తున్నారో మీరు చూడండి. ఈవిడ పెద్ద ఆవిడ, ఈ యొక్క ఆలయ చైర్మన్ స్వయాన తల్లి గారు వారి యొక్క స్ప్రో కోల్పోయారు. వారిని వెంటనే తీసుకొచ్చేసి ఫస్ట్ ఎయిడ్ చేస్తున్నటువంటి ఈ సింగరేణి రెస్క్యూ టీమ్ ఇలా అనేక ప్రమాదాలను నివారణ చేస్తున్నటువంటి ఈ సేవలో వారు పాల్పంచుకుంటున్నటువంటి ఈ సింగరేణి ఏదైతే రెస్క్యూ పాయింట్ ఉందో ఈ రెస్క్యూ పాయింట్ దగ్గర అనేక మందికి ఫస్ట్ ఎయిడ్ చేసేసి అవసరం అనుకుంటే వారిని ఇక్కడ స్థానికంగా ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి ప్రభుత్వ ఆసుపత్రికి కూడా తరలిస్తున్నామనేటువంటి విషయాన్ని అక్కడ రెస్క్యూ టీం